ఇదిగోమ్మా నీ చిన్నప్పటి ఫోటో. నువ్వు, నేను, కావ్యక్క, మీ నాన్న తీసిన ఫోటో ఇది. ఎంత ముద్దుగా ఉన్నావో చూడు. నా బంగారు కొండ, నువ్వేసే బుడిబుడి అడుగులకు మడుగులు ఒత్తుతూ నీకు నీడలా నీ వెంటే ఉండేది మీ అక్క. నాకేమీ సరిగ్గా జ్ఞాపకం లేదమ్మా. ఎలా గుర్తుంటుందమ్మా, నీకప్పుడు 2 ఏళ్లు అంతే. నీకు గోరు ముద్దలు కలిపి పెడితేనే గాని తినేదానివి కాదు. అయ్యో నేనేంటి కూర్చోబెట్టుకుని మాటలు చెప్తున్నాను. నా చిట్టి తల్లికి ఇన్నేళ్లకు మళ్లీ తినిపించే అదృష్టం దక్కింది. నా చేత్తో ఈరోజు నీకు వంట చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పమ్మా. ఛా, ఇలా తగులుకుందేంటి? నేనేదో అవసరానికి అమ్మ అని పిలిస్తే ఇది నిజంగానే తన కన్న కూతురని ఓవర్ యాక్షన్ చేస్తుంది. చిన్నప్పుడైతే నేనేం పెట్టినా ఇష్టంగా తినేదానివి. ఇన్నేళ్ల ఎడబాటు నీకేమిష్టమో చెప్పు, అన్నీ అరగంటలో వండి పెడతాను. చెప్పు తల్లి, ఏం వండాలి? అమ్మ చేతి వంట కదా అమృతం కంటే గొప్పగా ఉంటుంది అంటారు. నీకు ఏది ఇష్టమైతే అదే చేసి పెట్టమ్మా. ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకొని తింటాను. అయ్యో నా కూతురు బంగారం. ఒక పావు గంటలో రెడీ చేస్తాను, ఉండమ్మా. ఒకప్పుడు దీన్ని నీడ తాకితేనే ఒళ్ళంతా కంపరంగా ఉండేది. ఈరోజు దీన్ని చేత్తో వండి పెడితే తినే కర్మ పట్టింది. నీలంబరి ఆంటీ ననాలి. ఆహా, ఆంటీ ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉంది. శారద సెంటిమెంట్కి లొంగిపోతుంది. ఎవరో మీరు, పాప మీ పిచ్చి తల్లి ఎవరు అమ్మా అని పిలిచినా కరిగిపోతుంది. మీ మీద ప్రేమ ఇలా ఉపయోగపడుతుంది నాకు. నేను చెల్లి క్యారెక్టర్లో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఈ అక్క ఎవరు? భగవంతుడా, నా కన్న తల్లి ఎవరు అని నిజం తెలిసిన మనిషి చిత్తరంజన్ గారు ఒక్కరే స్వామి. ఆయనకి ఏమీ కాకుండా చూడు. ఇన్ని రోజులు పరీక్ష పెట్టింది చాలు. నా తల్లి దగ్గరికి నన్ను చేర్చు తండ్రి. బాధపడకు జ్యోతి, తప్పకుండా తను కోలుకుంటాడు. నీ తల్లి గురించిన నిజం నీకు తెలుస్తుంది. ధైర్యంగా ఉండు. జ్యోతి, జ్యోతి. నర్స్, బయట తన మనుషులున్నారు కదా, జ్యోతి అంటే తనేనేమో. అడిగి అర్జెంటుగా తీసుకురా. అలాగే డాక్టర్. మేడం, జ్యోతి అంటే మీరేనా? నేనే. పేషెంట్ మిమ్మల్నే కలవరిస్తున్నాడు, అర్జెంటుగా రండి. పదండి. జ్యోతి. అన్నా, అన్నా, ఏంటన్నా చెప్పన్నా? జ్యోతి, అతను మీకేదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పన్నా. మా అమ్మ గురించి నాన్న. అవును.
అమ్మ చాటు మీ అమ్మ బొమ్మ గీసానమ్మా. అన్నా ఆ చాట్ ఎక్కడుందన్నా? గుడి దగ్గర. పోయిందమ్మా. ఏమంటున్నారు డాక్టర్? నాకు అర్థం కావడం లేదు. నాకు కూడా అర్థం కాలేదమ్మా. ఏంటన్నా చెప్పన్నా? జ్యోతి, మళ్ళీ మీ అమ్మ బొమ్మ గీస్తానంటున్నాడు అనుకుంటా జ్యోతి. అవునా అన్నా? సిస్టర్, ప్యాడు పెన్సిల్ పేపర్ తీసుకొస్తారా? తీసుకొస్తాను సార్. త్వరగా తీసుకురండి. ఇవ్వండి. ఇదిగోండి. ఏమైంది డాక్టర్? వెయిట్, నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఓ మై గాడ్, కోమాలోకి వెళ్ళాడు. డాక్టర్ మళ్ళీ స్పృహలోకి ఎప్పుడు వస్తారు? చెప్పలేమమ్మా. దొరబాబు, ఇదేంటి దొరబాబు, ఎలా జరిగింది? టెన్షన్ పడకు జ్యోతి, ఇలా రా చెప్తాను. ఎస్, గ్రాండ్ సక్సెస్. ఏమైందక్క ఒకదాని అంత సంబరపడిపోతున్నావు? నేను వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందిరా రామ్జీ. ఏం ప్లాన్ అక్క? శారద ఇద్దరు కూతుళ్ళు జ్యోతి శ్రావ్యల్ని ఇబ్బంది పెట్టాలని నేను ప్లాన్ వేశాన్రా. ఆ ప్లాన్ కొత్తగా వేసేదేముందక్క? ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనే కదా, దాని గురించి ఇంత సంతోషపడుతున్నావా? ఇదిగో అక్క, ఇవాళ కొట్టడాలేం లేవు. నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. హ్యాపీగా ఉన్నాను కదా, అందుకే కొట్టంలే. అమ్మయ్యా. సరే చెప్తా విను. నేను వేసిన ప్లాన్ లో భాగంగా శ్రావ్యని శారద వెతుకుతున్న చిన్న కూతురుగా నటించు అని చెప్పాను. నటించడం ఎందుకక్క? నిజంగానే శారదకి శ్రావ్య చిన్న కూతురే కదా.